హాయ్ అందరికీ. బిగ్ బాస్ సీజన్ 9 నిన్న ఎపిసోడ్ అంటే 19th సెప్టెంబర్ ఎపిసోడ్లో నిన్న టాస్క్ జరిగింది కదా, థ్రోయింగ్ డాల్స్ సంథింగ్. అలా నిన్న రీతు చౌదరికి బాగా ఓనర్స్ దాంట్లోకి వెళ్ళాలని చాలా ఉండే, బాగా ట్రై చేసింది. ఎందుకంటే 24 hours డీమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్తో ఉండొచ్చు అన్నట్టు బాగా ట్రై చేసింది. బట్ పాసిబుల్ అవ్వలే. బట్ చాలా ఏడ్చింది, ఎందుకంటే బాగా ఫీల్ అయింది. ఎట్టి పరిస్థితిలో వెళ్తే వాళ్ళతో ఉండొచ్చు, 24 hours వాళ్ళతోనే ఉండొచ్చు అన్నట్టు తనకు చాలా ఉండే నిన్న ఓనర్స్ అవుదామని. బట్ అవ్వలేదు గ్రూప్స్ వల్ల. బట్ అందరూ ఫేర్ ఆడారు. బట్ రాము ట్రై చేయాల్సింది, ఏదున్నా ఏ కారణం ఉన్నా రాము అలా రాము రాథోడ్ అలా సైలెంట్గా ఉండాల్సింది కాదు, ఏదోటి ఆడాల్సింది. మరి డాల్స్ తీసుకునేటప్పుడు కూడా సైలెంట్గా ఉండడం అది కరెక్ట్ కాదు. ఇమాన్యుయల్కి సపోర్ట్, అది కామన్ కదా, ఎవరికి ఇష్టమైన వాళ్ళని సపరేట్ చేసుకుంటారు గ్రూప్. గేమ్ అనడానికి ఏం లేదు. అతను ఇమాన్యుయల్ కూడా ఎవరిని అడగలేదు కదా, ఇమాన్యుయల్ కూడా హెల్ప్ చేయండి అని కూడా ఎవరిని అడగలేదు. ఓకే, ఫేర్ ఎనఫ్. బట్ మొన్న రీతు చౌదరి సంచాలకులుగా ఉన్నప్పుడు భరణిని ఇమీడియట్గా తీసేసింది. భరణి కూడా ఏం క్వశ్చనింగ్ చేయట్లేదు, అసలు క్వశ్చన్ చేయలేదు. ఓకే, సంచాలక నిర్ణయం ఫైనల్ అని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ తను స్టాప్ ఎందుకు అన్నది అసలు అనాల్సిన అవసరం ఏముండే. స్టాప్ అన్నది ఓకే, మనోడు కూడా ఏం క్వశ్చన్ చేయలేదు. దాని తర్వాత కూడా పవన్ కూడా స్టాప్ అంటున్నప్పుడు కూడా పవన్ కూడా రుద్దాడు, డిమాన్ పవన్. ఓకే, ఎటాల్గా లాస్ట్గా కెప్టెన్ అయిపోయాడు, హ్యాపీ అవ్వాలి అందరూ. బట్ కామనర్స్ కొంచెం ఓవర్ చేస్తున్నారు అబ్బా, నాకు తెలిసినంత వరకు అయితే. నేను అనుకునే నా ఫీలింగ్, నా ఒపీనియన్, కామనర్స్ ఓవర్ చేస్తున్నారు కొంచెం. ప్రియా అయితే మరీ ఇరిటేటింగ్. అందరూ దమ్ము శ్రీజ బాగా ఇరిటేట్ చేస్తుందేమో అనుకుంటున్నారు. కొద్దిగా బెటర్ ఏం కాదు కానీ, బట్ ఓకే, ప్రియా బాగా ఇరిటేషన్ వస్తుంది. కామనర్స్ అందరూ అంత అనిపించట్లేదు, కామనర్స్ బాగా ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరు ఆట వాళ్ళది, ఓకే, అలా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు అలా చేద్దాం అనుకుంటున్నారు, కానీ కొంచెం ఓవర్ అనిపిస్తుంది కామనర్స్. నేను దాంట్లోనే కాకపోతే ఇమాన్యుయల్ ఆడాడు, తనుజ కూడా బాగా ఫైట్ చేసింది ఏదో ఒకటి. రామురాతోడే అలా సైలెంట్గా ఉండాల్సిన పని ఏముంది, ఏదోటి ఫైట్ చేసుకోవాల్సింది. ఓకే, మన ఇద్దరం ఉందాము అనుకొని అన్నది రీతు, మళ్ళీ దాని తర్వాత నా దాంట్లోకించి తీసుకుంది అనుకొని ఫీల్ అయ్యి గిట్ట సైలెంట్ ఉన్నాడు. బట్ అలా ఉండకూడదు కదా, సైలెంట్ అయితే ఉండకూడదు. సైలెంట్గా ఉండి అలా ఎలిమినేట్ అవ్వడం అనేది కాదు. బట్ ఓకే, ఇవాళ సాటర్డే 28th సెప్టెంబర్ ఇవాళ ఎపిసోడ్లో నాగార్జున గారు ఏం మాట్లాడుతారో చూడాలి. ఎలిమినేట్ ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉందో కూడా తెలియదు ఇంకా. నా ఒపీనియన్ అంతే. కామనర్స్లో గురించి కూడా ఒకరు స్టార్ట్ అవుతే బెటర్ ఏమో. కామనర్స్ని మెల్లిమెల్లిగా పంపించేసుకుంటే ఓవర్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది. బిగ్ బాస్ కూడా మార్చాల్సింది, వీళ్ళకి కూడా కొన్ని పనులు చెప్పాల్సింది. వాళ్ళు కూర్చుంటున్నారు, వీళ్ళతో చేయించుకుంటున్నారు. వాళ్ళేదో అగ్ని పరీక్ష అంటే ఫుల్ పెద్దదేదో ఆడేసాము, అగ్ని పరీక్ష దాటేసి వచ్చాం మేము, ఇక మొత్తం పెద్దది బయట ఆల్రెడీ మేము చేసేసి వచ్చాం, మాకు ఇవన్నీ అవసరం లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. బట్ కొంచెం చూడాలి గేమ్. ప్రస్తుతానికైతే నాకు అయితే ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు, కొంచెం బోరింగ్గానే ఉంది గేమ్. బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా మేబీ ఆట కానీ 2-3 weeks పోతే అవుతాయి. చూడాలి ఇవాళ ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈసారి ఇంకా ఈ ఎపిసోడ్లో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.